ఢిల్లీలో ఆందోళనలతో అట్టుడుగుతున్న వేళ కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇవాళ ప్రస్తుతం పేపర్ లీక్ సంబంధించిన విషయం పైన అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఇవాళ కేంద్ర క్యాబినెట్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఏంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024 సంబంధించి యాంటీ పేపర్ లీక్ చట్టంలో సవరణలు చేయాలి అని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. దీన్ని సవరించిన బిల్లును సోమవారమే పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. దాన్ని తర్వాత చాలా కఠినంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉండబోతోంది. సో ఇక భవిష్యత్తులో ఎవరైనా పేపర్ లీక్ చేస్తే ఇప్పుడు వరకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఈ క్యాబినెట్లో ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ దాదాపుగా 10 కోట్ల జరిమానా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే విధంగా ఈ చట్ట సవరణ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎవరైనా పేపర్ లీక్ పాల్పడాలి అంటే భయపడేటువంటి పరిస్థితి తీసుకురావాలనేది కేంద్ర నిర్ణయం. సో ప్రస్తుతం పేపర్ లీక్ విషయంలో ఇటు పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులైనా లేకపోతే CJP కార్యకర్తలు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టయినా ముఖ్యంగా అవినీతి అనేటువంటిది డబ్బు కోసం ఈ వ్యవహారం నడుస్తోంది అనేది ప్రాథమికమైనటువంటి అంశం. కాబట్టి ఈ విషయానికి చెక్ పెట్టాలి అంటే కఠినంగా ఉండాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఇవాళ జరిగిన పరిణామాలు మనం ఒకసారి చూస్తే ఇవాళ దాదాపుగా 26 రోజుల తర్వాత వాంగ్చుక్ తన దీక్షను విరమించారు. నెంబర్ 2 అభిజిత్ దీప్కే ఇప్పటికే పిలుపునిచ్చినట్లుగా ఆందోళన సాగుతున్నటువంటి వేళ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందనుకోవచ్చు. ఏదైతే CJP ప్రతినిధులతో కేంద్ర మంత్రులు ఇవాళ చర్చలు జరిపారు. ఇంకోవైపు పార్లమెంటు ఉభయ సభలు కూడా ఇదే అంశం పైన దద్దరిల్లాయి. సభలు వాయిదా పడినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఢిల్లీలో ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒకవైపు మెట్రో స్టేషన్లో మూసివేత సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగుతోంది. జంతర్ మంతర్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు కూడా ఆటంకం కలిగింది. ఇంకోవైపు CJP కోరుతున్నటువంటి డిమాండ్లలో న్యాయబద్ధంగా ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా ఎవరైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి అంశాన్ని మరొకసారి రాహుల్ గాంధీ కావచ్చు ఖర్గే కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈరోజు జరిగినటువంటి మరొక కీలక పరిణామం వచ్చి వాంగ్చుక్ దీక్ష విరమణ తర్వాత ఇది శాంతియుతంగా సాగాలని చెప్పి ఆయన కూడా కోరారు. సో ఇప్పటికే పోలీసులకు ఉన్నటువంటి అనుమానం ప్రకారం దీంట్లో ఎవరైతే పాక్ సంబంధించినటువంటి కుట్రలు కూడా దీంట్లో ఉన్నాయి. సో వారికి సంబంధించి 400కు పైగా సైట్లు ఖాతాలను కూడా పోలీసులు బ్లాక్ చేసినటువంటి పరిస్థితి, దుష్ప్రచారం చేస్తున్నారు, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కూడా. సో మొత్తానికి ఇవాళ ఢిల్లీలో ప్రధానమైనటువంటి ఈ సమస్యకు పరిష్కారం దిశగా కొన్ని అడుగులు పడ్డాయి. కానీ పూర్తిగా పరిష్కారం కూడా లభించినటువంటి పరిస్థితే కొనసాగుతోంది. ఇంకా కొద్ది రోజుల పాటు ఈ సమస్య ఇలానే ఉండబోతోందా, లేకపోతే సోమవారం పార్లమెంట్లో పెట్టేటువంటి కొత్త బిల్లుకు అనుగుణంగా సభ్యులందరూ వచ్చి దీనిపైన చర్చించబోతున్నారా, ఏం జరగబోతోంది అనేది మాత్రం చాలా ఆసక్తి కలిగిస్తోంది. ఈలోపు ఏదైతే ఈ ఆందోళనలు శాంతియుతంగా సాగకుండా చూసేందుకు తెర వెనక నుంచి రాజకీయ శక్తులు కావచ్చు ఇతరత్ర శక్తులు కుట్రలు సంబంధించి ఛేదిస్తూ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులపైన మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ కృష్ణ. సో ముఖ్యంగా ఇవాళ కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మనం